నమస్కారం. ఈరోజు మనం తెలుగు ప్రజల చరిత్రను మలుపు తిప్పిన ఒక చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే 1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం. వినడానికిదో అగ్రిమెంట్లా అనిపించినా ఇది కేవలం ఒక పత్రం కాదు. రెండు వేర్వేరు ప్రాంతాల ప్రజల ఆశలు, వాళ్ల భయాల మధ్య ఢిల్లీలో కుదిరిన ఒక నమ్మకం. సరే, ఈ ఒప్పందాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఏ అంశాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు ఈ అగ్రిమెంట్ ఎందుకు అవసరమైంది, తర్వాత దీన్ని రూపొందించిన నాయకులు ఎవరు, ఇందులో తెలంగాణకు ఇచ్చిన కీలకమైన హామీలేంటి, చివరగా దీని ప్రభావం చరిత్రపై ఎలా పడింది అనే విషయాలు వివరంగా చూద్దాం. 1956లో నాయకుల ముందున్న అతిపెద్ద ప్రశ్న, అతిపెద్ద సవాలు ఇదే. అప్పట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి. అందులో భాగంగా తెలుగు మాట్లాడే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి ఒకే రాష్ట్రం చెయ్యాలనే ప్రతిపాదన వచ్చింది. అందరూ తెలుగువాళ్లే, కరెక్టే. కానీ వందల ఏళ్ల చరిత్ర, పరిపాలన, సంస్కృతి ఇవన్నీ వేరు. అందుకే రాష్ట్రం కలిస్తే బాగుంటుందనే ఆశ ఒకవైపున్నా, మరోవైపు తెలంగాణ ప్రజల్లో తమ ఉద్యోగాలు, తమ నీళ్లు, తమ సంస్కృతి ఏమైపోతాయోనని చాలా పెద్ద భయాలుండేవి. సరే, ఇక విషయంలోకి వద్దాం. అసలు ఏం జరిగిందంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటే ఎస్ఆర్సి తెలంగాణను కావాలంటే ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచొచ్చని చెప్పింది. కాని విశాలాంధ్ర ఏర్పాటు చెయ్యాలనే వాదన కూడా బలంగా ఉంది. అప్పుడు తెలంగాణ నాయకులు ఒక కండిషన్ పెట్టారు. విలీనం జరగాలంటే మా ప్రాంత ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరగదని మాకు స్పష్టమైన హామీలు కావాలి అని అడిగారు. ఆ హామీలే ఈ పెద్ద మనుషుల ఒప్పందానికి పునాది వేశాయి. ఆ రోజు రానే వచ్చింది. ఫిబ్రవరి 20, 1956న దేశ రాజధాని న్యూఢిల్లీలోని హైదరాబాద్ గెస్ట్ హౌస్లో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. చాలాసేపు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చివరికి 14 కీలకమైన అంశాలతో ఒక ఒప్పందానికి వచ్చారు. అదే మనందరికీ తెలిసిన పెద్ద మనుషుల ఒప్పందంగా చరిత్రలో నిలిచిపోయింది. మరి తెలుగు ప్రజల భవిష్యత్తును నిర్ణయించిన ఆ చారిత్రాత్మక మీటింగ్లో పాల్గొన్న ఆ నాయకులెవరూ, ఆ ఐక్యత రూపశిల్పులెవరో చూద్దాం. రెండు వైపుల నుంచి చెరో నలుగురు, మొత్తం 8 మంది కీలక నేతలు ఆ రోజు చర్చల్లో పాల్గొన్నారు. ఆంధ్రవైపు నుంచి అప్పటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, డిప్యూటీ సీఎం నీలం సంజీవరెడ్డి, వాళ్లతో పాటు అల్లూరి సత్యనారాయణరాజు, గౌతు లక్షణ ఉన్నారు. ఇక తెలంగాణ వైపు నుంచి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, మంత్రులు కెవి రంగారెడ్డి, మర్రి చిన్నారెడ్డి, ఇంకా హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెవి నర్సింగరావు పాల్గొన్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఒప్పందంలో తెలంగాణకు ఎలాంటి హామీలే ఇచ్చారు? వీటిలో చాలా ముఖ్యమైనవి డబ్బు, భూమి, సంస్కృతికి సంబంధించిన రక్షణలు. ఎందుకంటే తెలంగాణ ప్రజల ముఖ్యమైన భయం తమ వనరులు ఏమైపోతాయో అనే. ఇందులో మొదటిది డబ్బు విషయం. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే మిగులు ఆదాయం అంటే సర్ప్లస్ రెవెన్యూ ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికే వాడాలి. ఇక రెండోది మద్యపాన నిషేధం. అప్పట్లో ఆంధ్రాలో నిషేధముంది, తెలంగాణలో లేదు. అందుకే తెలంగాణకు సంబంధించిన ఈ పాలసీని తెలంగాణ ఎమ్మెల్యేలే నిర్ణయించాలని స్పష్టం చేశారు. మూడోది ఉర్దూ భాష. పరిపాలనలో ఉర్దూకున్న ప్రాముఖ్యతను 5 ఏళ్లపాటు కాపాడాలని చెప్పారు. చివరగా తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకాలను కంట్రోల్ చేయడానికి ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. సరే, డబ్బు, సంస్కృతి, తర్వాత మరో పెద్ద ఆందోళన, అదే ఉద్యోగాలు, చదువులు. ఒకవేళ రాష్ట్రం కలిస్తే మా పిల్లల చదువులు, మా యువత ఉద్యోగాలు ఏమైపోతాయి? ఇది తెలంగాణ ప్రజల్లో ఉన్న పెద్ద భయం. మరి ఆ భయాన్ని పోగొట్టడానికే ఈ హామీలిచ్చారు. మొట్టమొదట ఎడ్యుకేషన్. తెలంగాణలోని కాలేజీల్లో సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయించాలి, లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సీట్లలో 1/3 అంటే 3వ వంతు సీట్లు తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలి. ఇక ఉద్యోగాల విషయానికొస్తే ప్రభుత్వ నియామకాలు 2 ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారమే జరగాలి. అంతేకాదు, ఉద్యోగంలో చేరేటప్పుడు తెలుగు రాకపోయినా పర్లేదు, కాని చేరిన 2 ఏళ్లలోపు ఒక టెస్ట్ పాస్ అవ్వాలనే వెసులుబాటు కూడా కల్పించారు. ఇప్పుడు మనం చూడబోయేది చాలా చాలా ముఖ్యమైనది, ముల్కీ నిబంధనలు. ఇవి తెలంగాణ ఉద్యోగ భద్రతకు ఒక రకంగా గుండెకాయలాంటివి. సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్లు నివసించుండాలి. అప్పటికే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ రూల్స్ని కొత్త రాష్ట్రంలో కూడా కొనసాగిస్తామని ఈ ఒప్పందంలో హామీ ఇచ్చారు.
ఇది ఎందుకంత ముఖ్యమంటే స్థానిక యువతకు ఉద్యోగ భద్రత కల్పించడం కోసం. సరి, డబ్బు, ఉద్యోగాల గురించి చూశాం. మరి రాజకీయాల సంగతేంటి? పవర్ షేరింగ్ ఎలా? కొత్త రాష్ట్రంలో మా మాట ఎవరు వింటారు? మాకు అధికారం ఉంటుందా లేదా? ఇది తెలంగాణ నేతల ఆందోళన. ఈ ఆందోళనను దూరం చేయడానికే ఒక పక్కా ఫార్ములాను తయారుచేశారు. ఇక్కడ ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. రాష్ట్ర క్యాబినెట్లో 60:40 నిష్పత్తిని పాటించాలి. అంటే 60% మంత్రులు ఆంధ్ర ప్రాంతం నుంచి, 40% తెలంగాణ నుంచి ఉండాలి. ఇందులో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. తెలంగాణ నుంచి వచ్చే ఆ 40% మంత్రుల్లో ఒకరు ఖచ్చితంగా ముస్లిమై ఉండాలి. ఇది కేవలం మంత్రుల సంఖ్యకే పరిమితం కాలేదు. టాప్ పోస్టుల్లో కూడా బ్యాలెన్స్ పాటించారు. ఫార్ములా ఏంటంటే, ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉండాలి. ఒకవేళ ముఖ్యమంత్రి తెలంగాణ నుంచుంటే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి. సింపుల్. అంతేకాదు, హోం, ఫినాన్స్, రెవెన్యూ లాంటి 5 కీలక శాఖల్లో 2 తప్పనిసరిగా తెలంగాణ మంత్రులకే ఇవ్వాలని కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. దీనివల్ల పాలసీ నిర్ణయాల్లో తెలంగాణకు బలమైన వాయిస్ ఉంటుందని భావించారు. బహుశా ఈ ఒప్పందాల్లోనే అత్యంత పవర్ఫుల్ పాయింట్ ఇదేనేమో, తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు. ఇది ఏదో పేరుకు మాత్రమే ఉన్న కమిటీ కాదు, దీనికి చట్టబద్ధమైన అధికారాలున్నాయి. అంటే ఇదొక స్టాట్యుటరీ బాడీ అనమాట. దీని ముఖ్యమైన పనేంటంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని అభివృద్ధి, సంక్షేమ విషయాల్ని చూసుకోవడం. మరి కౌన్సిల్లో ఎవరుంటారు? మొత్తం 20 మంది సభ్యులు. అందులో ఫస్ట్, తెలంగాణలోని 9 జిల్లాల నుంచి 9 మంది ఎంపీలుంటారు. సెకండ్, తెలంగాణ ఎమ్మెల్యేలే ఎన్నుకున్న మరో 6 ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు. థర్డ్, చట్టసభా సభ్యులు కాని బయట నుంచి 5 ప్రముఖులు. వీళ్లను కూడా తెలంగాణ ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు. అసలు విషయమేంటంటే, ఈ కౌన్సిల్కి నిజమైన పవర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్, ఇరిగేషన్, ఉద్యోగాలు ఇలాంటి అన్ని కీలక విషయాల్లో ఇది నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక్కడ ఇంకో సూపర్ పాయింట్ ఉంది. ఒకవేళ ఈ కౌన్సిల్ చెప్పిన దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఆ విషయాన్ని నేరుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపొచ్చు. అక్కడ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. అంటే ఇదొక బలమైన సేఫ్టీ గార్డ్ లాంటిది. సరే, ఇన్ని హామీలతో, ఇన్ని రక్షణలతో ఈ ఒప్పందం కుదిరింది. మరి దీని వారసత్వమేంటి? చరిత్రలో ఇది ఎలా నిలిచిపోయింది? ఫైనల్గా ఆ విషయం చూద్దాం. ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడదామని తెలంగాణ నేతలు ప్రపోజ్ చేశారు. కానీ ఆంధ్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ అనే పేరుకే మొగ్గు చూపారు. ఫైనల్గా ఈ ఒక్క పాయింట్ మీద మాత్రం అగ్రిమెంట్ కుదరలేదు. ఇది వినడానికి చిన్న విషయమే అనిపించొచ్చు, కానీ 2 ప్రాంతాల ఐడెంటిటీకి సంబంధించిన చాలా సున్నితమైన అంశం ఇది. ఇప్పుడు ఈ టేబుల్ని ఒక్కసారి చూడండి. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఒక్కచోట ఉంది. డబ్బు విషయం, కల్చర్, ఉద్యోగాలు, పొలిటికల్ పవర్, ఇలా తెలంగాణ ప్రజల ప్రతి ఆందోళనకు ఒక సొల్యూషన్, ఒక సేఫ్ గార్డ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక సమగ్రమైన హామీల పత్రం. అంటే ఇక్కడ ఉద్దేశం కేవలం 2 భూభాగాలను కలపడం కాదు, వేర్వేరు చరిత్రలు, అనుభవాలు ఉన్న మనుషుల మధ్య ఒక నమ్మకాన్ని కట్టడం. వాళ్ల భయాలను పోగొట్టి, వాళ్ల హక్కులను కాపాడుతూ, అందరూ కలిసి ఒకే రాష్ట్రంగా ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో దీన్ని రూపొందించారు. అయితే ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒక రాజకీయ ఒప్పందం, అది ఎంత పక్కగా రాసుకున్నా సరే, నిజంగా ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తును తరతరాలుగా మార్చగలదా? కాగితం మీదున్న ఈ హామీలు ఆచరణలో ఎంతవరకు నిలబడ్డాయి? ఈ ఒప్పందం నిజంగా అమలైందా? లేక దీని ఉల్లంఘనలే భవిష్యత్తులో వచ్చిన ఉద్యమాలకు దారితీశాయా? ఈ ప్రశ్నలు మనల్ని చరిత్రలోకి ఇంకాస్త లోతుగా తీసుకెళ్తాయి.